శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలం పట్నం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1993-94 సంవత్సరం 10వ తరగతి పూర్వ విద్యార్థుల మేలి కలయిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. 32 సంవత్సరాల అనంతరం మొట్టమొదటిసారిగా పూర్వ విద్యార్థులందరూ కలుసుకోవడంతో ఈ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఒకరినొకరు పలకరించుకుంటూ చిన్ననాటి జ్ఞాపకాలు నెమరవేసుకున్నారు. 32 ఏళ్ల తర్వాత మొదటిసారి కలుసుకున్న కొంతమంది చిన్ననాటి స్నేహితులు భావోద్వేగానికి గురయ్యారు. ఈ విద్యార్థులకు విద్యను బోధించిన ఉపాధ్యాయులతో గెట్ టుగెదర్ కార్యక్రమం నిర్వహించి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమం అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఒకరికొకరు వీడ్కోలు పలికారు. ఇద్దరున్నారు, ఇద్దరు రాలే. ఈ పాల్వాల్పల్లి చంద్రశేఖర్ గారు పేరు. థ్యాంక్ యూ. మీరు ఇంత కాకుండా ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. మీరు ఇంతసేపు చెప్పినందుకు టైమును సేవ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు చంద్రశేఖర్ గారు, పోలవాళ్ళపల్లి చంద్రశేఖర్ గారు నిర్వహించి ఈ పాఠశాల అన్నగారికి కూడా స్వాగతం. రాజకీయ నాయకులాగే తోప చూడండి ఇక్కడ నా ఇట్లా చూడండి అందరూ ఇద్దరున్నారు, ఇద్దరు రాలే. ఈ పాల్వాల్పల్లి చంద్రశేఖర్ గారు పేరు. థ్యాంక్ యూ. మీరు ఇంత కాకుండా ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాం. మీరు ఇంతసేపు చెప్పినందుకు టైమును సేవ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు చంద్రశేఖర్ గారు, పోలవాళ్ళపల్లి చంద్రశేఖర్ గారు కళలో కూడా ఊహించలేదు నిర్వహించి కార్యక్రమం చేపడతామని చెప్పి ప్రధాన కర్తలైనటువంటి పేర్లు నేను చెప్పను. వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇకపోతే ఆ రోజుల్లో 32 సంవత్సరాల క్రితము 4 గోడల మధ్యలో పుస్తకం పెట్టుకునే పాటలు చేసేవాడిని, మీరు వినేవాళ్ళు. కొందరు వినకుండా ఎక్కిలి చేసుకునే వాళ్ళు, ఒకరికొకరు గిచ్చుకునే వాళ్ళు, ఏదైనా చేశారు, నేను చూశాను, నాతో మీరు దెబ్బలు తిన్నారు, అవన్నీ జరిగిపోయినాయి. ఏమబ్బా అది నీకు మంచిగా అయిందో లేదో సంతోషము. చాలా మంది ఈడే కాదు, నేను పని చేసిన ప్రతి స్కూల్లో కూడా, సార్ మీ నుంచి నేను చాలా దెబ్బలు తిన్నాను సార్. నేనెందుకుంటానయా, నాకేమన్నా నువ్వు శత్రువా? నేను చెప్పిన మాట నువ్వు వినిందాము, నేను కొట్టించాను, అది నా తప్పు కాదు. ఇరిగిపోయినాయి సార్, ఇరిగిపోయినాయి. నీకు కూడా పడింది, నాకు జ్ఞాపకం ఉంది. ఒకటి ఏంటంటే, నేను ఇప్పుడు ఆ రోజు నాకు విద్యార్థులు, ఈరోజు మీరు ఒక సృష్టికర్తలు. సృష్టికర్తలు అంటే అర్థమైందా? మీకు పెళ్ళిళ్ళు పెడాకులు అయినాయి, పిల్లలు కలిగినారు, పిల్లలకు తల్లిదండ్రులు అయినారు. ఇక వారి యొక్క బాగోగులు చూడడము మీ బాధ్యత. ఎందుకంటున్నా ఈ మాట ఎందుకంటున్నా అంటే, పిల్లలు కలిగిన తర్వాత వారి బాగోగుల బాధ్యత తల్లిదండ్రులే ఉంటుంది. తల్లిదండ్రుల బాధ్యత అనేది సరిగా లేకపోయినట్లయితే పిల్లవాడు పాడైనట్టే. మీకందరికీ పిల్లవాళ్ళు ఉంటారు కాబట్టి వారిని ఎట్లా తీర్చిదిద్దాలి, వారిని ఎలా ప్రయోజకులుగా చేయాలి అనే ఉద్దేశంతో నేను 4 మాటలు చెప్పాలనుకున్నాను. మొట్టమొదటిగా మీ కర్తవ్యం ఏమిటంటే, ఉదయం లేస్తూనే దైవ ప్రార్థన. నువ్వు అల్లానైనా పూజించుకో, దేవునైనా పూజించుకో, ఎవరైనా చేసుకుంది. మీ దినచర్యలు ఇది ముఖ్యమైనది. ఆ తర్వాత మీ ఇంట్లో మీకు జన్మ ఇచ్చినటువంటి తల్లిదండ్రులు వయోవృద్ధులై ఉంటారు. వారికి ఏ అవసరం ఉందో మీరు గమనించాలి. కూతురుగాను, కొడుకుగాను, ఏదో ఒక రీతికి వారికి గమనించాలి. వారికి ఏ లోటు లేకుండా, వారి మనసుకు దుఃఖము కలగకుండా
ప్రవర్తన చేయాలి. అది నీ బాధ్యత, తల్లిదండ్రుల బాధ్యత. మొట్టమొదట దైవారాధన అయిపోయింది, తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆరాధన అయింది. ఇకపోతే కలిగినటువంటి సంతానం యొక్క శ్రేయస్సు మీ బాధ్యత. మీరేమో పిల్లలకు బడికి పంపుతూ ఉంటారు, వాళ్ళు పోతుంటారు వస్తుంటారు. మరి ఆ బడిలో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు, ఎలా ప్రవర్తన చేస్తున్నారు అనేది ఏ తల్లిదండ్రులు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వారు పట్టించుకోవడం లేదు. ఏమైనా నేను అబద్ధం చెప్తున్నానా? ఏ తల్లిదండ్రులు కూడా నా పిల్లలు ఏం చేస్తున్నాడు, ఎలా చదువుతున్నాడు, బడికి పోతున్నాడా లేదా అనే ఆలోచన ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకోవడం లేదు. కానీ నేను అనేది ఒకటి, ఈ పిల్లలు ఖర్చు చేయండి, కావాల్సిన డబ్బులు ఇవ్వండి, కానీ ఒక్క పర్యాయం వారిని పర్యవేక్షించండి. మీరు ఎలా చదువుతున్నాడు, పాఠశాలకు ఎలా పోతున్నాడు, పాఠశాలలో ఉంటున్నాడా లేదా అనేది గమనించండి. ఆ గమనిక, ఆ పర్యవేక్షణ అనేది మీ పిల్లల దృష్టిలో పడినట్లయితే వారు ఏ విధమైనటువంటి తప్పుడు చేసేందుకు అడుగు ముందుకు వేయరు. ఏమంటారు? ఓకే ఓకే. మాట్లాడి